హలో మ్యామ్, నమస్తే. నమస్తే. మ్యామ్, మీ పేరు, ఏం చేస్తూ ఉంటారు? ఐఎమ్ సంధ్యా గౌలి. నేను చెస్ ప్లేయర్, అలాగే నేను ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ చెస్లో, అలాగే ఐ స్టార్టెడ్ సంధ్యా చెస్ క్లబ్. సో ఈ ఐకాన్ సమిట్కి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? మీ ఫీలింగ్ ఏంటి? అంటే అందరికి యూజ్ అవుతుంది అంటారా? నాకు తెలిసి అందరికీ యూజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ బిజినెస్ లీడర్స్ కాబట్టి వచ్చిన గెస్ట్ స్పీకర్స్ అందరూ కూడా చాలా బాగా చెప్పారు. సో నిన్న కూడా అదే చెప్తున్నారు, రిస్క్ తీసుకోవాలి దేంట్లో అయినా సరే. ఎవరైనా మన రిలేటివ్స్ కానీ వాళ్ళు ఎవరైతే అపోజ్ చేసేది కరెక్ట్ కాదు అని చెప్తారో అదే మనం కరెక్ట్ అని ఫాలో అవ్వాలని. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము రిస్క్ తీసుకునే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామని చెప్తున్నారు. కాబట్టి నేను కూడా ప్లేయర్గా ఎదిగేటప్పుడు నేను చాలా ఫేస్ చేశాను. బట్ నేను ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ అయ్యాక టైటిల్స్ విన్ అయిన తర్వాత అందరూ బాగా పాజిటివ్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. సో నేను ఆ ఫేజ్ దాటొచ్చాను కాబట్టి ఎంటర్ప్రెన్యూర్స్ కానీ బిజినెస్ లీడర్స్గా కూడా అదే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇక్కడికి అటెండ్ అయిన ఎంటర్ప్రెన్యూర్స్ అందరికీ మీరేం సజెస్ట్ చేస్తారు పర్సనల్? నేను కూడా ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్గానే వచ్చాను కాబట్టి ఏదైనా సరే ఇక్కడ తీసుకునే పాయింట్స్ ఏంటంటే, నిన్న మురళి బుక్కపట్నం సార్ చెప్పినట్టు ఫెయిల్యూర్స్ అనేవి ట్యూషన్ ఫీజ్ లాంటిది. దాని నుంచి వీ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ అండ్ వీ హ్యావ్ టు గ్రో అప్. సో అది చాలా ఇంపార్టెంట్గా నాకు అనిపించింది, ఎందుకంటే ఫెయిల్యూర్ లేకుండా మనము లైక్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్ అన్నట్టు. ఏదైనా నెగిటివ్ అయినా కూడా మనం దాన్ని పాజిటివ్గా తీసుకుని దాని నుంచి నేర్చుకుని ముందుకెళ్ళాలనేది నాది. సక్సెస్కి అదే మెయిన్ కీ పాయింట్ అనేది నేను నమ్ముతాను. అందరూ అదే ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు అన్నారు కదా, నేను ఎంటర్ప్రెన్యూర్గానే వచ్చాను అంటే, మీరు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసి ప్లాన్లో ఉన్నారా? నేను సంధ్యా చెస్ క్లబ్ ఆల్రెడీ స్టార్ట్ చేశాను. సో నేను దాన్నే ఇంప్రూవ్ చేస్తున్నాను. సో అలాగే అప్పుడు ఏంటంటే కోచెస్ని రిక్రూట్ చేసుకుని వాళ్ళ ద్వారా క్లాసెస్ చెప్పించడం. అంటే ఇప్పుడు మాకు స్టూడెంట్స్ పెరిగే కొద్దీ మాకు కోచెస్ కావాల్సి వస్తున్నారు. సో ప్రస్తుతం కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి మాకు కోచెస్ ఉన్నారు. సో ఆన్లైన్లో టీచ్ చేస్తాము. సో ఆన్లైన్లో కూడా స్టూడెంట్స్ ఉన్నారు. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. సో మీరు ఆల్రెడీ స్టార్ట్ చేశాను అన్నారు కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకోవాలి. మనీ కరెక్ట్గా ఉంటేనే ఎంప్లాయ్మెంట్కి కానీ, లేకపోతే మీరు ఏమైనా టెక్నికల్గా ఏమైనా చేయాలన్నా కానీ మీకు అన్ని సఫిషియెంట్గా ఉండాలి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి? ఆల్రెడీ మీరు ఫేస్ చేశారు కాబట్టి. చెప్పాలంటే ఇప్పటికీ ఫేస్ చేస్తూనే ఉంటాము. బట్ ఏదైనా సరే కొంచెం ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలంటే మనీ ఈజ్ కంపల్సరీ. లేదు బ్రాండింగ్ ఉండాలి ఖచ్చితంగా. సో ప్రమోట్ చేయాలి. సో నేను చెస్ ప్లేయర్ కాబట్టి ఆల్రెడీ ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్, అలాగే యూఎస్ ఉమెన్స్ కో ఛాంపియన్ 2022, వరల్డ్ ఏషియన్ అమెచ్యూర్ టైటిల్స్ ఉన్నాయి. సో నేను ఒక బ్రాండ్ ఆల్రెడీ చెస్ ప్లేయర్గా క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నేను వెళ్తే ఎవరైనా ఓకే చేస్తారు. అలాగే లేదు ఎవరైనా బయట నార్మల్గా స్టార్టప్స్ అయితే కనుక ఖచ్చితంగా బ్రాండింగ్కి వాళ్ళు ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోవాలి. సో నాకేంటంటే నా దానికి నేనే బ్రాండింగ్గా ఉండి నేను ప్రమోట్ చేసుకుంటున్నాను. సో అలా అయితే మనము ఆల్రెడీ ఒక స్టేజ్లో అయినా ఉండాలి. లేకపోతే ఫినాన్షియల్గా ఖచ్చితంగా క్యాష్ అయితే మనీ అయితే పెట్టి ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోవాలి బ్రాండింగ్. మిమ్మల్ని అడిగితే కనుక పర్సనల్గా సక్సెస్ ఫార్ములా అంటే ఏం చెప్తారు మీరు? సక్సెస్ ఫార్ములా అంటే ఫస్ట్ థింగ్ హార్డ్ వర్క్. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మన హార్డ్ వర్క్ని నమ్ముకుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. తర్వాత పాజిటివ్ యాటిట్యూడ్, ఎలాంటి సిచ్యువేషన్లో పాజిటివ్గా ఉండాలి. తర్వాత విజువలైజేషన్, సో మనం అనుకున్నది మనం చూడగలగాలి. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ 3 థింగ్స్ ఫాలో అయితే ఖచ్చితంగా సక్సెస్ రీచ్ అవుతాం. బట్ ఎంటర్ప్రెన్యూర్గా నేను ఇంకా సక్సెస్ స్టోరీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ ఆల్రెడీ స్టార్ట్ చేసి కొంత టైం అయినా, బట్ ఐఎమ్ ఓకే విత్ వాట్ ఐ స్టార్టెడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్. సో మీకు ఈ సెషన్స్ అన్ని ఎలా అనిపించినాయి? అంటే ఇంకా సెషన్స్ జరుగుతాయి కదా, ఆఫ్టర్నూన్ సెషన్స్ కూడా. ఈ సెషన్స్ మరి ఎలా అనిపించింది? చిప్పింగ్ అండ్ సెషన్స్ చాలా మోటివేటింగ్, ఇన్స్పైరింగ్గా ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ వచ్చిన స్పీకర్స్ అందరూ కూడా బాగా చెప్పారు. సో వాళ్ళే ఎగ్జాంపుల్స్ కదా. సో ఇప్పుడు వాళ్ళ రిస్క్ చేసి మేము ఇక్కడికి వచ్చాము అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ ఎగ్జాంపుల్గా తీసుకుని మనం ముందుకు వెళ్ళొచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. సో దట్ ఈస్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ దెమ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.